నెక్స్ట్ మిగతా వార్తల్లో చాలామంది కరీంనగర్ అడుగుతున్నారు. కరీంనగర్ ఏం కాబోతున్నది? కరీంనగర్లో ఒక దోబూచులాట ఉందట. పొన్నం ప్రభాకర్ అంటుండు, ఖచ్చితంగా మేమే దక్కించుకుంటాం. నువ్వు ఎట్లా ఇండిపెండెంట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు? ఇది ఉల్లంఘన కాదా? మేము చేస్తే తప్పేంది? మేము గతంలో 13, 14 వచ్చినప్పుడే మేము మేయర్ పీఠం దక్కించుకున్నాం. నువ్వు వేరే రాష్ట్రాల్లో ఏం చేసినావు నాకు తెలియదా? ఏదేమైనా మాకు కూడా అవకాశం ఉంది. నువ్వు కూడా పూర్తి స్థాయిలో దక్కించుకోలేదు. ఎందుకంటే ఒక ఎంపీది ఉంటుంది, ఒక స్థానిక ఎమ్మెల్యేది ఉంటుంది. మొత్తం అక్కడ 66 + 3 ఎక్స్ అఫీషియో ఉన్నాయి. మొత్తం 69 అవుతుంది. 69లో మరి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే సగానికి పైగా సీట్లు రావాలి. మరి మీకు రాలే, 30 వచ్చినాయి. ఎట్లా అని ఆయన. సో మొత్తానికి కరీంనగర్లో ఏం కాబోతున్నది? ఏదేమైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ బీజేపీ గెలిచింది. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్లో దోబూచులాట, మారుతున్న బలాబలాలు. కాంగ్రెస్ గూటికి ఏఐఎఫ్బి కార్పొరేటర్ సింహం గుర్తు మీద గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ కాంగ్రెస్ గూటికి పోయినట. 35 నుంచి 34కు తగ్గిన బీజేపీ బలమట. బీఆర్ఎస్ విషయంలో కొరవడిన స్పష్టత. వాళ్ళు 9వ గెలిచినట్టు, వాళ్ళు మరి అటా ఇటా ఎటో అర్థమవుతలేదట వాళ్ళకి. కరీంనగర్ మేయర్గా ఏ పార్టీ కార్పొరేటర్ ఎన్నికవుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచినప్పటికీ మ్యాజిక్ సంఖ్యను చేరుకొని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ 2 రోజుల క్రితం ధీమా వ్యక్తం చేసిన ఆదివారం రాజకీయ పరిణామాలు మారినాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు, ఇండిపెండెంట్లు కలిసి ఎలాగైనా కార్పొరేషన్ తమ అనుకూలంగా మలుచుకోవాలనే విధంగా చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర శివారులోని ఒక రిసార్ట్లో వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవి కోసం ఇరు వర్గాల మధ్య, బీజేపీ కాంగ్రెస్ మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట నడుస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ క్యాంపులో ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి కాంగ్రెస్ శిబిరానికి చేరుకుందట. మరి ఎట్లా వచ్చిందో బయటికి, కానీ మొత్తానికి అలా నుంచి ఇలా దుంకిందట. మరికొంతమంది ఇండిపెండెంట్లు సైతం హస్తం చెంతకొచ్చిరట. ఎంఐఎం మద్దతు, ఇతరుల చేరికతో కాంగ్రెస్ బలం పెరిగిందట. బీజేపీకి ప్రస్తుతం 34 ఉందట. మొన్నటి వరకు బీజేపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి కార్పొరేటర్ల సంఖ్య 35 ఉన్నది. తాజాగా ఒకటి తగ్గింది. ఆ ఫార్వర్డ్ బ్లాక్ అయిన ఇటు వచ్చిందట. బీజేపీ 30 స్థానాల్లో గెలిస్తే ఇండిపెండెంట్లు 3, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 1 బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కమల దళంలో చేరిన విప్పుల సాయి జ్యోతి తన పిల్లలకు అనారోగ్య సమస్య ఉండడం వల్ల క్యాంపుకు వెళ్లకుండా భర్తను పంపించిందట. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా సాయి జ్యోతి కుటుంబ సభ్యులను సంప్రదించి ఆమెను కాంగ్రెస్ శిబిరానికి తీసుకుపోయారట. భర్త తమ వద్ద ఉండగానే భార్య ప్రత్యర్థి క్యాంపుకు చేరడంతో బీజేపీ శ్రేణుల్లో కలవరం మొదలైందట. అప్పటి వరకు 35 ఉన్న సంఖ్య 34కు తగ్గిందట. మరోవైపు కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 5, ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన 2, మొత్తం వీళ్ళది 33 అయిందట. ఆయన 34 ఉంది, ఇక్కడ 33 అయింది. ఆదివారం మద్దతు పలికిన మరో ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు, 2 ఎక్స్ అఫీషియో కరీంనగర్ ఎమ్మెల్యే అండ్ మానకొండూరు ఎమ్మెల్యే ఓట్లతో వీరి బలం 35 అయిందట. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కదా, గంగుల కమలాకర్ కదా కరీంనగర్. మానకొండూరు అంటే ఆయన కవ్వంపల్లి ఉన్నాడు. మరి 35 ఎట్ట అవుతుంది? బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేనా? బీఆర్ఎస్ ఎవరికి మద్దతుగా నిలుస్తుందనే విషయంలో స్పష్టత రావడం లేదు. నిన్నటి వరకు స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు మేయర్ అభ్యర్థిగా వినిపించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్లు కలిపి ఆయనకు మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఆదివారం తమ పార్టీకి చెందిన అభ్యర్థుల్లో ఒకరిద్దరి పేర్లు మేయర్ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. దీంతో బీఆర్ఎస్ వీరికి ఏ మేరకు సహకరిస్తుందనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ విప్ కనుక జారీ చేస్తే ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం కష్టమవుతుంది. ఎక్స్ అఫీషియో పార్టీ విప్ జారీ చేస్తుంది కదా ఆల్రెడీ. ఎక్స్ అఫీషియో సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఓట్లు కూడా కీలకం. స్వతంత్ర అభ్యర్థికి ఇతర పార్టీలన్నీ కలిసి మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ బీజేపీ కన్నా ఇతరులదే పైచేయి. అయితే ఓటింగ్ సమయంలో ఏదైనా జరగవచ్చు అనే చర్చ నడుస్తున్నది. మరి ఏం జరిగినా ఇక్కడ విప్ ఉంది కదా, మరి విప్ జారీ చేస్తే మరి ఆడ వేటుపడే అవకాశం ఉంటుంది కదా. పొన్నం ప్రభాకర్ ఏమంటాడంటే కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ దక్కించుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన మాట్లాడాడు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాలకు బీజేపీ 30 గెలిచింది. మేయర్ అవుతామని బండి సంజయ్ ప్రకటించుకుండు.
వారిలాగే మిగతా రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయి. నిజామాబాద్లో బీజేపీకి సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ పోటీకి దూరంగా ఉంటున్నామని అక్కడ ఎంపీ అరవింద్ ప్రకటించిండు. కరీంనగర్లో మెజారిటీ లేకపోయినా మేయర్ స్థానం దక్కించుకుంటామని బండి సంజయ్ ఎలా చెబుతారు? బీజేపీ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలను ఎలా కూలగొట్టిందో అందరికీ తెలుసు. కరీంనగర్లో గతంలో కాంగ్రెస్కు 13 స్థానాలు వచ్చిన మేయర్ అయినాం. ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లంతా కలిసి మేయర్ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకులు ఎవరి జోక్యం ఉండదు. ముఖ్యమంత్రి, మంత్రులను తిరగనీయమని బీజేపీ మాట్లాడడం సబబు కాదు అని మంత్రి అన్నాడు. ఇప్పుడు ఇది పెద్ద కార్పొరేషన్, ఇది దాదాపు 3-4 లక్షల ఓట్లున్న 66 డివిజన్లున్న పెద్ద కార్పొరేషన్ కరీంనగర్. ఇప్పుడు కాంగ్రెస్ దీని మీద బాగా ఫోకస్ చేసింది, ఎట్లా ఇది మన చేతికి రావాలని. ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇక అంతా ఒకటి రెండు దగ్గర ఉన్నది. వాళ్ళేమో ఒక టీమ్గా జట్టు కట్టిరు, ఇటేమో బీజేపీ ఉన్నది. టైం లోపల చైర్మన్ను ఎన్నుకోకపోతే, కోరం లేకపోతే ఎలక్షన్ రద్దు చేయాలి. అదే ఉన్నది కదా ఇప్పుడు. 16 ఇవాళ, రేపు చూస్తారు. ఇవాళ కోరం లేదనుకో రిజర్వ్ డే రేపు మళ్ళీ పిలుస్తారు. రేపు కూడా కోరం లేదనుకో తీసి పడేస్తారు. మంచిర్యాల మేయర్ ఎవరట? అంతా క్యాంపులో నడుస్తుంది అంతా. అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. చలో, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి ఎట్లా వెళ్తారట? ఎట్లా వెళ్తారంటే ఏముంది, 10 మంది పోలే, 10 మంది ఎమ్మెల్యేలు పోయి తప్పించుకుంటలేరు దొంగల లెక్క. మేము పోలేదు, మేము ఇళ్ళనే ఉన్నాం, మేము వాళ్ళకి పోలే, ఇళ్ళకి పోలేదని. రఘు అన్న, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్, బట్ మీరు కోవా బన్ మీద ఆలీ మీడియా సింపతి వీడియోతోని నికార్స్ అయిన లెఫ్ట్ ఐడియాలజీతో నేను చాలా హర్ట్ అయ్యాను. నేను అన్సబ్స్క్రైబ్ చేశాను. మరి నచ్చకపోతే చేయండి. నేను ఆ బాధితుడు కాబట్టి బాధితుడి పక్షాన నిలబడ్డా, బాధితుడి పక్షాన మాట్లాడిన. ఇప్పుడు అది జనసేన పార్టీ ఎన్డీఏలో ఉందిగా భాగస్వామి, ఆయన నాగబాబు ఆయన పార్టీ లీడరే కదా, ఆయనే పిలిచి ఇది అన్యాయం అని మాట్లాడిండు. దానికి ఏమంటాం? బండ్లు అమ్ముకునే వ్యక్తి మీద ఈ ప్రతాపం ఏంది నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా అండి? నాకు అర్థం కాదు. అలా ఏదో ఒకట ఉమ్మేసి అమ్ముతున్నారట. ఎవడు అమ్మిండు? ఉమ్మేసి అమ్మితే వానికి గల్లబట్టి కేసు పెట్టి లోపల పడేయండి కనబడితే. నన్న హలాల్ చేస్తే తినాలన్నా, ఎవడు తినమంటుండే? హలాల్ చేస్తే తినొద్దని చెప్పండి. ఎవడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మాల్సిన అవసరం లేదు. 10 రూపాయలకి ఎట్లా కోవా బన్ అమ్ముతారు? అడుగు, దాని మీద క్వశ్చన్ చేయి. 10 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారని ఒక డిబేట్ పెట్టు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు. అందరూ అమ్ముతున్నారు. మరి ఓన్లీ ఒక వర్గమే? చాలామంది దాని మీద బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక దుకాణం పెట్టుకొని ఒక పెద్ద లైట్లు వేసి అమ్ముకున్నోడికి ఏమో వానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వాడు 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు, టేబుల్స్ ఉండాలా, కుర్చీలు ఉండాలా, సిట్టింగ్ కోసము ఏసీ ఉండాలా, ఇవన్నీ ఉన్నాయి. కూడా వాడు అన్ని ఖర్చులు ఎలా తీసుకోవడానికి 10 రూపాయలు 100 రూపాయలకు అమ్ముతాడు. అర్థమైందా? 100, 10, 50 కన్నా అమ్ముతాడు. వీళ్ళదేముందని ఇంట్లో తయారు చేసుకుంటారు, సైకిళ్ళ మీద బండ్ల మీద వచ్చి అమ్ముకొని పోతారు. వాళ్ళు ఎక్కువ లాభాన్ని కూడా ఆశించరు. వాళ్ళు ఏం కలిపినా ఆ క్వాంటిటీ పెరగడానికి అందులో వాళ్ళు ఆ బొంబాయి రవ్వ తప్ప వాళ్ళు ఇంకా పెద్దగా కలిపేది ఏమి ఉండదు అందులో. అన్న, అమ్మాయి పోటీ చేసి ఓడిపోతే పెద్ద వీడియో చేసినావు. నిజామాబాద్ మేయర్ అభ్యర్థి 8 కోట్లు కట్టి మరీ ఓడిపోయింది, ఇప్పటికీ ఒక వీడియో చేయలేదు. బాబు 2-3 వీడియోలు ఉన్నాయి దాని మీద. నేను మొన్న మార్నింగ్ న్యూస్లో మాట్లాడిన, నిన్న అనిల్ ఒక వీడియో చేసిండు దాని మీద. 2-3 వీడియోలు ఉన్నాయి, చూడండి. మొన్న మార్నింగ్ న్యూస్లోనే క్లియర్గా మాట్లాడిన నేను. 8 కోట్లు పెట్టింది, మొత్తం అంత ఖర్చు అంత 20 కోట్లు అయింది ఆమెది. మీరు మొత్తం చూడకుండా మాట్లాడితే ఎట్లా? ఇక ఆమెను ఇంటర్వ్యూ చేయలేదంటే ఆమెను ఇంటర్వ్యూ చేసే పరిస్థితి వస్తే చేస్తాం. అక్కడికి వెళ్ళాలి కదా మళ్ళీ మనం. అన్న, మీరు తిన్నారా కోబనా? తిన్నాం. మళ్ళీ అవసరమైతే మేము వెళ్ళి కూడా మళ్ళీ తింటాం, మాకేం ఇబ్బంది లేదు. మీరు బెంగళూరు బేకరీ, అయ్యంగార్ బేకరీలోకి పోండి. వాడు స్వీట్ బన్ అని అమ్ముతాడు. అందులో ఏముంటుందండి? ఏం పెడతాడు? అందులో చక్కెర పౌడరు, మొత్తం ఆ క్రీము అంతా దాని చుట్టూ రుద్ది
ఇంత రంగేసి నీ చేతిలో పెడతాడు, బా కమ్మగా ఉందని తింటాం మనం ఆడ కూర్చొని. మన వాళ్ళు ఏముంటుంది, ఏదైనా ఇప్పుడు బన్ అంటే ఏంది, అది మైదాతో తయారు చేస్తారు. అది మంచిదా హెల్త్కి? రోజు తినడం వల్ల మంచిది కాదు, ఏదో అట్లా పోతే ఏదో ఒకసారి తింటే అది అంతవరకే. ఆ మైదాతో తిన్న ఏదైనా బాడీకి డైరెక్ట్ ట్రాన్స్ ఫ్యాట్, అది 100% ఫ్యాట్గా మారుతుంది. అది మంచిదేం కాదు. పాలు అని అన్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం తయారు పాలు వేస్తారా అని, నువ్వు తాగే పాలు ఏందనుకుంటున్నావు? పాల ప్యాకెట్లలో పాలు అంతా కల్తీయే. హైదరాబాద్లో 1 కోటి లీటర్ల పాల వినియోగం ఉన్నదని చెప్తున్నారు లెక్కలు. ఏ టైంకి వెళ్ళినా నీకు పాల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది, సిటీలో కానీ ఎక్కడైనా కానీ. కానీ 50 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి, మిగతా అంతా షార్టేజ్ అని లెక్కలు చెప్తున్నాయి. షార్టేజ్ ఎక్కడుంది మరి? మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొత్తం కల్తీనే. నువ్వు తాగే నీళ్లు కల్తీ, నువ్వు తాగే పాలు కల్తీ, నువ్వు ప్రతిదీ కల్తీనే. భువనగిరి మున్సిపాలిటీలో అనవసరంగా గ్రామాలని విలీనం చేశారు. విలీనం చేసే సమయంలో ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ పదవికి ప్రాంతాల భేదం తెస్తున్నారు. ఇప్పుడు ఆ భువనగిరి మున్సిపాలిటీలో సరే ఈ ప్రాంతము ఆ ప్రాంతము మున్సిపాలిటీ ఉన్నదే, అక్కడ మున్సిపాలిటీ ఎలక్షను, అక్కడ ప్రాంతాల మధ్య చర్చ చేయాల్సిన అవసరం లేదు. నేను నిన్న ఒక వీడియో చేసిన, అక్కడ 99% ఎస్సీ బీసీలే గెలిచారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలే గెలిచారు. వాళ్ళకి ఇవ్వండి, దాని మీద కొట్లాడండి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు ఫస్ట్ కొట్లాడాల్సింది మనం. ఏం ప్రాంతం అంత గానే కదా, అంత 5-10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న మనమే కదా, అంత ప్రాంతాల మధ్య కాదు మనం చూడాల్సింది. ఫస్ట్ ఒకడు అక్కడ ఒక సామాజిక వర్గంకి సంబంధించిన ఎమ్మెల్యే, సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలిస్తే ఆయనకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది చర్చ. దాన్ని పెట్టండి ముందు. ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా ఎస్సీకో బీసీకో ఎస్టీ ఒకవేళ ఉంటే వాళ్ళకో ఇచ్చే ప్రయత్నం చేయండి, దాని మీద మాట్లాడండి. హామీలు వేగంగా వస్తాయి, అమలు మాత్రం త్వరలోనే ఉంటుంది. అంతే, త్వరలో, అతి త్వరలో అయిపోయింది. ఇంకా 4 రోజులు గట్టిగా అడిగినానికి ఇచ్చేసినాగా అప్పుడే అంటారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అన్నాం అనుకో, 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కదా ఇవ్వాల్సింది అంటున్నారు. ఇంతకుముందులాగా ఎప్పుడో పేపర్లల్లో ప్రింట్ అయితే ఆ పేపర్ ఎప్పుడో పడేసే వ్యవహారం లేదు. ఇప్పుడు ఇక మొత్తం డిజిటల్ అయిపోయింది కదా. నువ్వు ఇట్లా మాట్లాడినవో లేదో మొత్తం అంతా వచ్చేస్తుంది. ప్రియాంక గాంధీ మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడింది, రేవంత్ రెడ్డి మాట్లాడింది, మొత్తం వచ్చేస్తుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు మేబీ నేను అనుకోవడం 23, 24 అట్లా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తున్నది. ఎందుకంటే మార్చి 14 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ పరిస్థితి ఏంది? తొర్రూరులో గేమ్ నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళు 9 గెలిచినట్టున్నారు, అందులోంచి ఒకరో ఇద్దరో ఇటు లాగినట్టున్నారు. మొత్తం అంతా ఇంట్రెస్టింగ్గా నడుస్తున్నది అక్కడ వ్యవహారం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న క్యాబినెట్ ఏదో మీటింగ్ లాగా జరిగింది కదా, ఆ మీటింగ్లో లేడు, ఆన్నే ఉన్నాడు. ఆ జనగాము తొర్రూరు ఈ ప్రాంతాలని ఇచ్చేయడానికి ఆయన మొత్తం కొనుగోలు వ్యవహారాల్లో అక్కడ బిజీగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నది, ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయనే కదా అక్కడ. చలో, ప్రెస్ మీట్లో అభివృద్ధి పూర్తయింది, గ్రామాల్లో మాత్రం ప్రారంభ దశలో ఉంది. పోచంపల్లి మున్సిపాలిటీ పరిస్థితి ఏందట? ఏమో మరి, నేను ఫాలోఅప్ చేయలేదు దాన్ని. అక్కడ మెజారిటీ వీళ్ళే గెలిచినట్టున్నారు కదా.